హాయ్ అండి, మన జ్యోతిర్మయి కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ తయారు చేస్తున్నానండి. మరి మష్రూమ్స్ కర్రీ తయారు చేస్తున్నాను. మరి నేను మష్రూమ్స్ కర్రీ ఎలా చేస్తానో, మరి ఏమేమి చేస్తానో వీడియోకి వెళ్తే చూద్దాం పదండి. ఈరోజు నేను ఒక మంచి కర్రీ తయారు చేయబోతున్నానండి. అదేంటంటే మష్రూమ్స్ కర్రీ అండి. పుట్టగొడుగులు కదా, పుట్టగొడుగులు కూడా అంటారు వీటిని. మష్రూమ్స్ కర్రీ తయారు చేస్తున్నాను. మరి మన మష్రూమ్స్ కర్రీ దగ్గర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా మిరియాల పొడి, ధనియాల పొడి, పోపు దినుసులు, కొబ్బరి పొడి, కొత్తిమీర, కరివేపాకు, కావాల్సినంత ఆయిల్ అండి. మరి మసాలాలు ఎక్కువ లేకుండా మరి నేను కూర అయితే తయారు చేస్తున్నానండి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేనైతే వేడి వాటర్ పెట్టినానండి. వేడి వాటర్లో అయితే వీటిని బాగా శుభ్రంగా కడిగి పెడతాను. కడిగి ఉల్లిగడ్డలు కట్ చేసి టమాటాలు కూడా కట్ చేసి పెడతానండి కడిగి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. హాట్ వాటర్లు అయితే వేస్తున్నానండి. వేడి నీళ్ళు చాలా వేడిగా ఉన్నాయి. నేను వేడి నీళ్ళు వేసి బాగా శుభ్రంగా కడిగి పెడతాను. వేడిగా ఉన్నాయండి, చాలా వేడిగా ఉన్నాయి. ఒకసారి వేడి నీళ్ళల్లో కడిగేసి మరి చల్ల నీళ్ళలో వేసి కడిగితే బాగుంటాయి. ఇవైతే కడిగి శుభ్రంగా కడిగి పెట్టానండి. 4 సార్లు బాగా కడిగానండి. 4 సార్లు కడిగాను. మరి ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టాను, 2 టమాటాలు కూడా కట్ చేశాను, కరివేపాకు కడిగాను, కొత్తిమీర కడిగానండి. మరి ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగిస్తున్నాను. మరి తాలింపు అయితే వేసుకుందామండి. ఆయిల్ అయితే వేస్తున్నాను. ఒక 3 గంటలు అయితే వేసానండి, సరిపోతుంది. 1/2 కేజీ ఉన్నట్టున్నాయి అవి. ఒక ప్యాకెట్ అండి, 1/2 కేజీ ఉన్నట్టున్నాయి. నేను 3 గంటలు అయితే వేసాను. రెండు ఎండుమిర్చి చేస్తున్నానండి. కొద్దిగా పోపు దినుసులు వేస్తున్నాను. ఈ మష్రూమ్స్ కర్రీ అండి మటన్ కన్నా ఎక్కువ టేస్ట్ ఉంటుందండి. ఇది మటన్ కన్నా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఇది మటన్ తినని వాళ్ళకు ఇది ఒక టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. నేను ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను. మష్రూమ్స్ అంటే చాలా హెల్త్కి చాలా మంచిది కదండి, చాలా అంటే చాలా మంచిది. మరి ఇదైతే కొద్దిగా రెడ్డిగా అయ్యేంతవరకు మనం ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడైతే కొద్ది బాగా మెత్తబన్నాయండి. ఇవి ఉల్లిగడ్డ ముక్కలు మెత్తగా ఉన్నాయి కదా. నేను ఇందులో ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నాను. కొద్దిగా అండి అల్లం పేస్ట్. ఇది కొద్దిగా పచ్చివాసన అయ్యేంత వరకు ఫ్రై చేస్తాను. చాలా బాగుంటుందండి ఈ కర్రీ, నిజంగా అండి. చాలా అంటే చాలా మంచి కర్రీ అండి. మష్రూమ్స్ అంటే ఎవరికి తెలియని వాళ్ళు అంటూ ఉండరు, కానీ మటన్ తినని వాళ్ళకి మాత్రం ఇది చాలా హెల్తీ కర్రీ అండి. మటన్ తిన్నంత ఫీలింగ్ ఉంటుందండి మటన్ తినని వాళ్ళకి కర్రీ తింటే. చాలా బాగుంటుందండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. మేమైతే మసాలాలు అయితే ఎక్కువ వేయమండి ఏ కర్రీలో కూడా. మసాలాలు ఎక్కువ లేకుండా తక్కువ మసాలాలతో చేసుకునే కర్రీ అన్నీ అవే టేస్ట్గా ఉంటాయండి. మసాలాలు ఎక్కువ వేయకుండా కూడా ఇట్లా న్యాచురల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా. మసాలాలు ఎక్కువ వేసి ఆ ఫ్లేవర్స్ కనపడతాయి, కానీ న్యాచురల్గా ఫ్లేవర్ కనపడదు కదా తినేటప్పుడు కూడా.
కానీ మసాలాలు ఎక్కువ లేకుండా చేసుకుంటామండి మేము. చాలా బాగుంటుంది. ఇప్పుడు అది అల్లం పేస్ట్ అయితే బాగా పచ్చివాసన అయితే పోయిందండి. నేను మష్రూమ్స్ వేస్తున్నాను. ఇప్పుడు పుట్టగొడుగులు అండి, మాకెళ్ళి పుట్టగొడుగులు అంటామండి మేము. మష్రూమ్స్ అని ఇంగ్లీష్లో అంటారు, పుట్టగొడుగులు తెలుగు అండి. మేము తెలుగులో పుట్టగొడుగులు అంటామండి మేము. కొద్దిగా అయితే పసుపు వేస్తున్నాను. కొద్దిగా అంటే కొద్దిగా పసుపు వేస్తున్నానండి. అలాగే కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. కర్రీకి తగ్గట్టు వేస్తున్నానండి నేను. మీరు చూసి వేసుకోండి, మళ్ళీ తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. ఇందులో వాటర్ వస్తుందండి, ఉప్పు పసుపు వేసాము కదా, వాటర్ అనేది బాగా ఇప్పుడు ఎక్కువ వాటర్ వస్తుందండి. ఆ వాటర్లో ఉడికిన తర్వాత మనము మిగతా ప్రాసెస్ చూద్దాము. వాటర్ వచ్చిందండి, అది అంతా బాగా ఎగిరిపోయింది. నేను టమాటా ముక్కలు వేస్తున్నాను. టమాటా ముక్కలు అలాగే కొద్దిగా కారం వేస్తానండి. కారం వేస్తున్నాను. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. కొద్దిగా కొబ్బరి పొడి వేస్తున్నానండి. కొద్దిగానే వేసాను కొబ్బరి పొడి. అలాగే కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నానండి. కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను. కొద్దిగా అంటే కొద్దిగానే వేస్తున్నానండి మిరియాల పొడి. మరి ఎక్కువ కారం అయితే తినలేం కదా, కొద్దిగానే వేసాను. టమాటాలో గుజ్జంతా బాగా బయటకు వచ్చి ఇవన్నీ బాగా ఉడుకుతాయండి. మష్రూమ్స్ బాగా ఉడుకుతాయి, పుట్టగొడుగులు అన్నీ వేసేసాం కదా. మూత పెట్టేస్తానండి. ఒక 5 నిమిషాలు మూత పెడతాను. వావ్, సూపర్గా ఉందండి కర్రీ. ఆయిల్ బాగా పైకి వచ్చింది కదా. నేను వాటర్ వేసానండి, కొద్దిగా ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసాను. అది క్లిప్ మిస్ అయింది. వాటర్ వేసానండి. అన్నంలో కలుపుకొని రొట్టెలోకి తినొచ్చు కదా అన్నట్లు నేను కొంచెం గుజ్జుగా చేశానండి. చాలా బాగుందండి కర్రీ. ఉప్పు చూసుకోవాలండి మీరు ఈ టైంలో. ఉప్పు చూసి ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. మనం ఈ టైంలో చూసుకోవాలన్నమాట, ఉప్పు సరి చూసుకోవాలా. అయిపోయిందండి. నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీస్తానుగా. స్టవ్ బంద్ చేస్తున్నాను. మన పుట్టగొడుగుల కర్రీ అయితే రెడీ అయ్యిందండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.